హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ కర్ణాటి. మనమైతే ఈరోజు మన బండి అయితే తవుడుకైతే కిరాయికైతే పెట్టినాము. ఇప్పుడే లోడింగ్ స్టార్ట్ చేసినారు. అంటే ఫస్ట్ నెట్ వేస్తున్నారు. అంటే మనకు ఈ బ్యాగులు వచ్చేసి 10 నెట్లు వచ్చినాయి ఫ్రెండ్స్ మన బండిలో. 10 నెట్లు అంటే మనకు ఒక్కొక్క బ్యాగ్ వచ్చి వెయిట్ వచ్చేసి తవుడు 52 కిలోల నుంచి 54 మధ్యలో అవుతుంది. అంటే వాళ్ళు వేసేదాన్ని బట్టి మనం అయితే 53, 54 అలా వేసుకోవాలి. అయితే మనం నైట్ వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడికి లోడింగ్కి. కాకపోతే నైట్ పాపం ముఠా వాళ్ళు అలసిపోయారు, వేయలేదు లోడు. అయితే నైట్ ఏంటంటే కొన్ని బస్తాలు నింపెట్టినారు, ఒక 250, 300 బస్తాల దాకా నింపి పెట్టినారు. అయితే అప్పుడు లోడ్ పూర్తిగా అవ్వదు కాబట్టి ఇంకా మేము ఏమో మార్నింగ్ వేస్తామన్నారు. ఇప్పుడు వచ్చి టైం వచ్చేసి మార్నింగ్ 10:30 అవుతుంది. ఆ పక్కన చూడండి, పక్కన అంటే అది మన ధాన్యం లోడింగ్ అన్నట్టు, వాళ్ళు ధాన్యం లాటేస్తారు. మన బళ్ళే వచ్చేసి 10 నెట్లు పడ్డాయి ఫ్రెండ్స్. 10 నెట్లు అంటే మనం వెళ్ళేది మహారాష్ట్ర. ఇది ఎక్కడి నుంచి అంటే దాచిపల్లి దగ్గర నడికూడ నుంచి వెళ్తున్నాము లోడింగ్. మనం వెళ్ళేది మహారాష్ట్ర కదా. మహారాష్ట్ర అయితే మనకు ఖచ్చితంగా 31 టన్నే పాస్ అవుతుంది. అంటే మన బండి వెయిట్ బట్టి, అంటే అక్కడ వచ్చేసి 44 టన్నుల వరకు పాస్ అవుతుంది బండి. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా కాంటా ఎక్కాల్సి వస్తుంది ఫ్రెండ్స్. మనము వేరే దగ్గర అయితే మామూలు కాంటాలు ఏముండవు, అక్కడ మాత్రం ఖచ్చితంగా కాంటాలు ఉంటాయి. కాంటా ఎక్కినాకనే బండి వదులుతారు. 44 దాటిందంటే ఒక 40,000 అలా కేసు రాస్తారు. అందుకే జాగ్రత్తగా మనం ఇక్కడే ఒక టన్ను తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అక్కడికి పోయినాక ఎక్కువైందంటే మనం బద్దిమిలాడినా వినరు వాళ్ళు. ఇంకా మన బండ్లో వచ్చేసి 10 నెట్లు అంటే మనము 31 టన్ను అంటే 560 బస్తాలు వేసుకుంటే సరిపోతుంది. 560 బస్తాలు అంటే మనం 10 నెట్లు కదా, 1056 వేస్తారు. చూడండి, ఒక నెట్ అయితే అయిపోయి వచ్చింది ఇప్పుడు. అది ఒక నెట్ ఫ్రెండ్స్, నెట్ అయితే అయిపోయింది. ఈ తవుడు కిరాయి వచ్చేసి ఒక టన్నుకు ప్రజెంట్ మనం పెట్టింది అయితే 22,50 అన్నట్టు. 22,50 అంటే దగ్గర దగ్గర ఒక 70,000 దాకా కిరాయి వస్తుంది. 70,000 కిరాయిని ఆశ్చర్యపోమకండి, ఖర్చు కూడా అంతే ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి వచ్చేసి 650 కిలోమీటర్లు ఉంటుంది మహారాష్ట్ర బ్రహ్మపురికి వచ్చేసి. 650 కిలోమీటర్లు అంటే మనము 24 అవర్స్ జర్నీ చేయాల్సి వస్తుంది. 24 అవర్స్ 30 అవర్స్ పడుతుంది. అంటే మధ్య మధ్యలో పడుకుంటాము, బండి ఎండాకాలం కదా ఆపుతాం కాబట్టి. చూడండి, ఒక నెట్ అయితే అయిపోయింది. నెట్ కూడా ఫస్ట్ నెట్ చాలా జాగ్రత్త వేస్తారు, ఎందుకంటే పైనుంచి కూలుతాయి, ఎందుకంటే సపోర్ట్ ఉండదు కదా. ఒక నెట్ పడ్డాక 2 నెట్లు సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు 3 నెట్లు అయినాయి ఫ్రెండ్స్. పాపం వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడతారు, బీహార్ వాళ్ళు లేకపోతే మనమైతే ఆ పని చేయలేము. సరే, పైసలు ఎంత పోయినా అనేది కాదు, కానీ వాళ్ళు మాత్రం చాలా రిస్క్ తీసుకుంటారు, ఎంత కష్టమైనా చేస్తారు పాపము. లోడింగ్ వేసేటప్పుడు మనం కూడా బండి చుట్టూ తిరుగుతూ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఉండేది ఒక్కలమే ఉంటాము, ఏమైనా తేడా ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. అందుకు చాలా జాగ్రత్తగా మనం బండి చుట్టూ తిరుగుతూ చూసుకోవాలి. బండి ఎలా ఉంది ఇంకా ఎందుకంటే సైడ్ పోయిందంటే మనం మళ్ళీ ఇబ్బంది పడలేము. మధ్యలో కూడా ఏమైనా ప్రాబ్లం అయిందంటే పెద్ద రిస్క్ అవుతుంది. ఇంకా మధ్యలో ముఠా వాళ్ళు దొరకరు, మనం ఒక్కలమే ఉంటాము, ఏం చేయలేము. చూడండి ఫ్రెండ్స్, అక్కడ తవుడు మన మిల్లులో పెట్టిన తవుడు వచ్చేసి అక్కడ పడుతుంది. అక్కడి నుంచి బ్యాగులు నింపుతూ ఉంటారు, అటు నుంచి నింపి బయట తీసుకొచ్చి ఇక్కడ ఒకరు కుడుతూ ఉంటారు, మిగతా వాళ్ళు ఆట మన బండిలోకి వేస్తూ ఉంటారు అన్నట్టు. చూడండి, తవుడుతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. చూడండి వాళ్ళ పేసులు పాపం ఎలా అయ్యాయో. ఈ తవుడు లోడ్ వేసినారంటే ఇంకా వేరే లోడ్కి ఏమి వెళ్ళరు, వెళ్ళి స్నానం చేసి రావాల్సిందే. మన బండి అయితే ప్రస్తుతానికి అయితే అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ నెట్ ఉంది, అంటే 2 నెట్లు ఉన్నాయి. ఒక నెట్ సగం ఉంది, ఇంకో నెట్ పూర్తిగా వేయలేదు అన్నట్టు. ఆ నెట్ అయిపోయిందంటే ఇంక మన బండి క్లోజ్ అన్నట్టే. మళ్ళీ మనం తాడు కట్టించుకొని, పట్టా కట్టించుకొని, కాంట పెట్టుకొని వెళ్ళిపోవాలి. పాపం వాళ్ళకైతే చాలా కష్టపడతారు. తవుడు కాబట్టి ఎలర్జీ బాగా అంటే దురదలాగా వస్తుంది, చిటపట చిటపట అంటుంది. అసలే ఎండాకాలం కదా. ఇంకా లాస్ట్ నెట్ మనది ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది ఫ్రెండ్స్ లోడింగ్ అయితే. వీళ్ళు ఎంత కష్టపడతారో ఫుడ్ కూడా అలా తింటారు ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళాగా రైస్ తినరు వీళ్ళు. వీళ్ళకు మొత్తం బ్యాచ్కి 2 డైలీ వంట చేసి పెడతారు, రోటీస్ ఎక్కువ తింటారు. చూడండి లాస్ట్ నెట్ ఫ్రెండ్స్, ఇంకా నెట్ అయితే అయిపోయింది. మనం ఇంకా
లాస్ట్ నెట్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది, అంటే పైకి లేవాలంటే బస్తాలు. అయినా పాపం వీళ్ళు ఇంత ఎండకైనా చూడండి ఒకసారి, చొక్కాలు లేకుండా తవుడు మోస్తున్నారంటే చాలా ఒప్పుకోవాలి వీళ్ళని. చాలా గ్రేట్ అంటే చాలా గ్రేట్ ఉంటారు. సరే, పైసలు ఎంత వస్తాయో మనకైతే తెలియదు. ఇంకా నెట్ బండి అయితే అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా 2 బస్తాలు అయితే అయిపోతుంది. అసలు ఇప్పుడున్న పరిస్థితిలో వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు, కానీ వీళ్ళు లేకపోతే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు మాత్రం అస్సలు పని చేయలేరు. ఎందుకంటే అలా సుఖంగా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇంతకుముందు చేసే వాళ్ళు లేరు, కానీ ఎంతైనా ఈ పని అయితే చేయలేదు ఫ్రెండ్స్. వాళ్ళు పాపం వచ్చి ఒక మిల్లుకి వచ్చేసి 50 మంది 40 మంది అలా ఉంటారు, బ్యాచ్లే. లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఎట్లాగో. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లోపల రింగులు వేసి లాగిస్తాము తాడు, పట్ట. అంటే కొంతమంది పట్టా లోపల తాడేయకుండా పైన ఒకేసారి పట్టాలేసి పైన లాగిస్తారు డైరెక్ట్, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పడకుండా. కాకపోతే మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఒకసారి కాంట చెక్ చేయించుకోవాలి కదా. ఎంతైనా పైన వేసే పట్టాలు ఖరాబ్ అయితే మనం లోపల రింగులు వేసి లాగిస్తాం చూడండి. ప్రతి ఒక్క నెట్కి వచ్చేసి ఒక రింగ్ ఉంటుంది, ఆ రింగ్ వేసి లాగితే ఫుల్ టైట్ అవుతుంది అన్నట్టు. రింగులు వేసి లాగించినాక మనం ఇంకా కాంట పెట్టుకొని వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి, మన 10 రింగులు అయితే సరిపోతాయి, 12 రింగులు సరిపోతాయి. మొత్తానికైతే మన తౌడు బండి కాలేంది. మనం మహారాష్ట్రకి వెళ్ళి మన బొగ్గెత్తుకొచ్చామన్నట్టు, అది పరాశక్తి సిమెంట్కి. బొగ్గెత్తుకొచ్చినప్పుడు ఏం చేస్తారంటే అది లైట్ వెయిట్ బొగ్గు ఫ్రెండ్స్, సైడ్కి అలా బస్తాలు పెడతారు. బస్తాలలో బొగ్గు నింపి అలా పెట్టి మళ్ళీ బొగ్గు పోస్తారు అన్నట్టు. వాళ్ళకి అలా పెట్టినందుకు వచ్చేసి 1200 రూపాయలు ఇస్తాం మనము. మళ్ళీ మనం అన్లోడింగ్ కాడికి వచ్చినాం. ఇప్పుడు అన్లోడింగ్ కాడికి వచ్చినాక వాళ్ళు మొత్తం తీసేస్తారు అన్నట్టు. అవి బ్యాగ్స్ మొత్తం తీసేసి మొత్తం కింద పడేసి మళ్ళీ పైన కొంచెము జేసీబీ లోడర్ ఉంటుంది కదా, ఆ లోడర్తో మళ్ళీ పైన కొంచెం నెట్టేస్తారు. నెట్టినాక మనకు లిఫ్ట్ ఉంటుంది అన్నట్టు ఇక్కడ. ఇది ఇలా చూడండి, జేసీబీ ఉంది కదా, ఆ జేసీబీ నుంచి పైన నెట్టేస్తారు బయటికి. అంటే ఎక్కువైనది ఉంటుంది కదా బొగ్గు, మన డోర్ పైకి ఉన్నది. మనం బొగ్గు నెట్టేటప్పుడు కొంచెం దగ్గర ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అలా నెట్టేటప్పుడు ఏమైనా డోర్ తగిలిందంటే డోర్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. మళ్ళీ ఆ డోర్ డ్యామేజ్ అంటే మళ్ళీ కనీసం 5-6 వేలు ఖర్చు వస్తుంది. అందుకని చాలా జాగ్రత్త దగ్గరుండి చూసుకోవాలి. చూసుకున్నాక చూడండి అలా పెడతారు కదా. ఇప్పుడు పైప్ తీసినాక లిఫ్ట్ మీద పెట్టినాము. ఇంకా లిఫ్ట్ బండి బండి మొత్తం పైకి లేస్తుంది. పైకి లేచినాక అది ఇక డైరెక్ట్ కింద పడిపోతుంది.